మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లేదు 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 పైకి లేపమన్నావు, పైకి లేపారా? డౌన్ చేసినట్టుందా? డౌన్ చేసినట్టుందా అంటే ఓకే. ఫెస్టివల్ ఏదో ఉంది కదా రాత్రి పండుగ, దానికి వస్తున్నా. అదే నువ్వు ఉన్నావు లేదా అని ఫోన్ చేసిన, మళ్ళీ హైదరాబాద్ వెళ్తున్నావు కదా అందుకని. నేను లొకేషన్ పెట్టి వస్తా, లొకేషన్ పెట్టి వస్తా. నేను వచ్చినా ఫోన్ చేస్తాను నీకు.
ఎక్కినాలన్న అదే అమ్మ ఫోన్ చేసింది ఇప్పుడే. ఎవరు నెల్లూరులో మీ ఫ్రెండా? మీ ఫ్రెండ్ ఏంట్రా? మీ ఫ్రెండ్ మా ఫ్రెండ్ రా నెల్లూరులో ఉన్నాడంట. ఫోన్ చేసాం వస్తా అన్నాడు, చెప్తా అన్నాడు. మరి సరే ఎందుకు వద్దంటావా? వెళ్దాంరా. ఉన్నాడు అనుకో మనకు తోడుగా ఏదన్నా చెప్తాడేమో అని చెప్పాను. అవును కదా, మరి తెలిసినాడు అయితే అక్కడ తెలుస్తాయి కదరా మనకంటే ఎక్కువ. అదే వాళ్ళది తమిళనాడు, చెన్నైలో ఉంటారు. నీ ఇక్కడ హెల్మెట్ తెచ్చుకుంటే పోయాడు కదరా. వద్దురా నేను అందుకే హెల్మెట్ తెచ్చుకుంటే మీ నాన్న ఖచ్చితంగా అడుగుతాడు. అరే అవునురా నాయనా, కరెక్ట్గా చెప్తున్నావురా. నిజంగా చెప్తున్నా, కరెక్ట్గా చెప్పినావు. హెల్మెట్ ఎందుకంటే ఆ బండి మీద పోతున్నాయి కదా, ఇంకెందుకు హెల్మెట్ అంటున్నారు నాయన. దొరికితే చచ్చేవాడిని. ఈ వీడియో మన ఆరకి వెళ్ళాలంట. అసలు మైండ్ బ్లోయింగ్లో ఉంటుంది. అసలు నా వెనకాల ఉన్నది నువ్వని తెలియదుగా. ఎట్లా కొడుతుందంటే అట్లా కొడతాడు. అద్దంలో నువ్వు ఉన్నావురా, రికార్డ్ అవుతున్నావు. అద్దంలో రికార్డ్ అవుతున్నావు. సరే హైవేకి వెళ్ళినాక మంచిగా కొడదాం రా బండి. హైవేకి వెళ్ళినాక కొంచెం 80 అలా కొడదాంలే. సరే. ఇక్కడంటే మన రోడ్లు బాగాలేదుగా మరి. అదే వెళ్ళామనుకో ఒకటే రోడ్ కాబట్టి హైవే 80 అవును, మ్యాప్ అక్కర్లేదులే, నాకు తెలుసు. నీకు తెలుసా? నీకు ఎందుకంటే ఈ గేదెలు బర్రెలు వెళ్తా ఉంటాయి. అవునరా బాబు, అసలు సడన్ గా ఒక రోజు కారు కాడ పందడ్డు వచ్చేసిందిరా. ఎప్పుడురా మొన్న చెప్పాను అదే కారు మీద పడతాడు ఎవడన్నా? భలే చెప్తున్నావురా. కారు వెళ్తున్నా 60 కొట్టున్నా, ఇక్కడి నుంచి ఇక్కడికే 60 అయ్యింది. అది సడన్ గా డ్రోన్ దాని బండి కింద దూరేసిందిరా. వచ్చిందా బతికిందా? పంది ఏం మరి నేను చూడలేదు వెనక్కి తిరిగి. అది అరవలేదా? అది నేను వెళ్ళేసరికి కుంటుకుంటూ నడుచుకుంటూ వెళ్ళింది. చచ్చిపోయిందో లేదో తెలియదు. తర్వాత బండికి అయితే మొత్తం పగిలిపోయింది. అదా తీరా చూస్తే. కెమెరా కాదురా, ఈ గ్లాసు దించా, అందుకనే కనబడరా. ఓకే, మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఇటు నుంచి అయినా వెళ్ళిపోవచ్చు. అట పామారా? పామర మీద వద్దురా బాబు, రోడ్డు బాగాలేదు, నాకు తెలుసు. బాగా ఒకసారి ఇరికిపోయా, పెద్ద తిరుపతి వెళ్ళాను చూడు, అప్పుడు ఇరికిపోయాను రా బాబు. అటు అనవసరంగా వెళ్ళాను రా బాబు ఇటు అనుకున్నా. మనకెందుకు తెలిసిన రూట్లో వెళ్దాం, తెలియని రూట్లో మనకెందుకురా. సరే. విజయవాడ వచ్చేసరికి చీకటి అవనే అయిపోయింది. మా ఊడి దయ్య అదంతా.
ఇంకా లైట్లే లేదు, లేదు చూసా లైట్లు రా. సరే 80లోనే వెళ్దాం. విజయవాడ వెళ్ళినాక బ్లాగ్ ఆపేస్తాను, ఎందుకంటే నైట్ అయితే అసలు ఏం కనపడదు, ఉపయోగం లేదు వీడియో తీసి, అందుకని రేపు మార్నింగ్ అక్కడి నుంచి వచ్చేటప్పుడు బ్లాగ్ చేస్తాను. బైక్ రైడ్ చేయడానికి నాకు కళ్ళ కొడుతుంది ఫోను, అందుకే విజయవాడ వెళ్ళాక బ్లాగింగ్ ఆపేస్తాను. రేపు మార్నింగ్ పెట్టుకుంటాను. నైట్ ఫోన్ కదా మామూలుగా కళ్ళ కొట్టేది కాదు, ఫోన్ కదా బ్రైట్నెస్ ఫోన్ కొట్టేస్తుంది అంత తగ్గించినా కదా. అందుకే మనం సేఫ్గా తీసుకెళ్ళాలి, మనం సేఫ్గా వెళ్ళాలి, దాని గురించి బ్లాగ్ ఆపేస్తాను. అక్కడి నుంచి వచ్చేటప్పుడు రిటర్న్ మాత్రం చేస్తాను ఎలా అయినా. మార్నింగ్ అయిపోవచ్చు. సిటీలోకి వెళ్ళాక సిటీలోకి వెళ్ళినాక బ్లాగింగ్ ఆపేద్దాంలే. వీడియో ఆపేద్దాం అంటున్నా. అదే ఎందుకంటున్నా, సిటీలోనే మనకు కావాలి కదా, హైవే మీద ఏముంటుంది లాభం. అంటే వీడియో సరేలే, ఉంచుదామంటే ఉంచుదాం, తీసేద్దామంటే తీసేద్దాం నీ ఇష్టం, ఉంచుదామంటే ఉంచుదాం, లేకపోతే తీసేద్దాం నీ ఇష్టం అంటున్నా. మనకి హైవేతో పని లేదు కదా, మ్యాక్సిమం మనకి సిటీలోనే కావాలి. అయితే అదే ఆ రోడ్డు క్రాస్ అవుతాకని ఉండాలి కదా. హైవే అంటే ఎవరు నమ్ముతాడు, వీడు ఏదో ఊర్లో మామూలుగా వెళ్ళిండో ఇట్లా అవును సరే. అయితే సిటీ మొత్తం ఎంతవరకు అయితే అంతవరకు అవుతుంది, తర్వాత కాబట్టి
కట్ చేసుకుందాం. ఎడిటింగ్లో కట్ చేద్దామా? ఎవరికైతే అందరం. సరే. ఇది కామెడీగా అలాంటి ఇట్లా చేస్తారని చెప్పని నేను ఇక్కడ అదే. కొద్దిగా తెలుసు తెలుసు. మాటినారు వీళ్ళు ఎవరు. ఇక్కడి నుంచి ఇక్కడే తిప్పేస్తున్నాడు. డేంజర్ వన్ వే హైవే. సిటీలో వద్దంటావా? తీద్దాం. సరే అయితే తీద్దాం రా. సరే. అరే నాది అక్కడ అదే అక్కడికి వెళ్ళిన అంటే వీడియో కనబడుతుందో లేదో అని. కనపడుతుందిరా అంటే ఒకసారి చూడు, కావాలండి విజయవాడ వచ్చాయి కానీ ఒకసారి చూడు. అదే విజయవాడ వెళ్ళినాక తర్వాత ఆపుతలే గుంటూరు దగ్గర అటు. సరే అక్కడ చూద్దాం. కాదురా గుంటూరు దగ్గర ఆపచ్చు. ఇది గుంటూరు దాటిపోయినాక ఆపు, ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు కాబట్టి ఇవన్నీ వచ్చినాయి కదా. అవునవును. గుంటూరు ఇవన్నీ అదే పార్టీ ఆఫీసులు అన్నీ కనపడతాయి కదా నేను అంటున్నాను. అమరావతి అటు రా. కానీ అన్నీ చేంజ్ అటుకాడ ఒక వీడియో తీద్దాం రా. అమరావతి ఒక వీడియో తీద్దాం వచ్చేటప్పుడు అటు వద్దాం. ఒకవేళ అమరావతి ఒక ఊరా? అమరావతి ఒక వీడియో తీద్దాం అంటున్నా. సరే. అమరావతి వెళ్ళే నేను మొన్న వెళ్ళారా నేను. మొత్తం కన్స్ట్రక్షన్ అన్నీ బాగుందా? అరే చాలా మంది అమరావతి బాగుందన్నారా. ఇప్పుడు మళ్ళీ మొదలెడుతున్నాడు. అప్పుడు మొన్న ఆపేశారు. అప్పుడు కట్టేసి ఉన్నాయంట కదా. ఉన్నాయి కట్టేసి సగంలో ఆపేశారు దాన్ని. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తారు. చంద్రబాబు వచ్చాడు కదా. ఇప్పుడు పని చేస్తున్నారు. పెద్ద పెద్ద పైపులు పైపులన్నీ సైడ్కి పెట్టి ఉంచారు. బాగుంది బాగుంది. నేను వెళ్ళారా కార్లో వెళ్ళా. కాకపోతే దానికి నువ్వే కారణం. వర్షం పడేదట్టు అంటున్నాడు. జియోలోకి వెళ్ళిపోదామా? బంకు జియో 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 కొట్టిద్దామా లేకపోతే పైన కొట్టిద్దామా? అబ్బో ఏంటి ఎవరు లేనట్టున్నారు. ఒక ఫుల్ ట్యాంక్ చేసి ఫుల్ ట్యాంక్. దీంతో కొట్టుదా? డబ్బులు ఇస్తున్నా. రూపాయి 2 రూపాయలు చేంజ్ లేదా? ఉదయం రౌండ్ చేసి ఆటో ఫుల్ అయింది. ఆపేసి లాస్ట్ మెసేజ్ ప్లే అవుతుంది. 850
మీకు ఫోన్ పే ద్వారా వచ్చాయి. థ్యాంక్ యూ బాస్. అన్నీ ఎందుకు ఇచ్చినావా? మర్చిపోయా. మీ వాడు డైరెక్ట్ వెయ్యి తీసేసాడు ఫస్ట్. చూసుకో. ఓకేనా? ఓకే. చూసుకోలేదురా, చూసుకోలే నేను 800 100 చూడలా నేను. 200 ఇచ్చింది అన్న తర్వాత ఆడి చేతులు లెక్క పెడితే 500 నోట్ ఒకటి, అదే 200 నోట్లు 2, 100 నోట్ ఒకటి చూడలా. 1000 గై 500 ఉన్నాయి ఇంకా. నెల్లూరు వరకు ఇదే పని చేయాలి పెట్రోల్. నెల్లూరు వరకు ఇదే పని చేయాలి మనం కదా. నువ్వేమో 100, 150 కొడుతున్నావు, స్పీడ్ ఉన్నది 80లో కొడతాను రా. మంచిగా 80 కొట్టు, మంచిగా ప్రశాంతంగా వెళ్ళొచ్చురా, చూసుకుంటా ఆకుండా వెళ్ళొచ్చురా. అదే చేద్దాం. ఆడినట్టు 90 ఎవడో వెళ్ళిపోతున్నాడు అనుకుంటే. అంటే నీ 80 కొట్టు ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం చేరాలి కాబట్టి. అదే నీకు కొట్టాలనిపిస్తే కొట్టి 80 సరిపోద్దా? సరిపోద్ది. ఇది ఎన్ని లీటర్స్ ట్యాంక్ అనుకుంటున్నా? 11 లీటర్స్ ఇది. 11 లీటర్స్ ట్యాంక్ రా. ఆల్రెడీ 3 లీటర్స్ 4 లీటర్స్ ఉంది, అందుకనే తక్కువ పట్టింది. నేను కొట్టించా పొద్దున కొంచెం, అందుకని. నేను ఇంటి దగ్గర కొట్టిస్తే మనకి కరెక్ట్గా మైలేజ్ ఎంత వస్తుందో తెలుస్తుందా, అంటే ఎన్ని కిలోమీటర్ వస్తుందా అని చూద్దామని నేను ఇంటి దగ్గర కొట్టాను. ఏం కాదులేరా, కొట్టించేసాంగా. నేను అయినా పొద్దున్న కొట్టించారా, ఇంకా 200 ఎక్స్ట్రా కొట్టించా. ఫ్లాష్ ఆన్ చేస్తావా? దీంట్లో ఫ్లాష్ లేదా? ఫ్లాషా ఉంది కానీ కింద ఉంది, నువ్వు చూడు ఉంటే స్టార్టింగ్ మొక్క తప్ప ఏం ఉండదు. అదే అంటున్నాను నేను. తప్ప ఏం కనపడదు. రేపు పొద్దున్న మనం వచ్చేటప్పుడు ఇది అక్కడి నుంచి వచ్చేటప్పుడు చూసుకోవచ్చు, అంతేగాని. నేను అదే చెప్పాను నీకు, అందుకే